కోహ్లీ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. కొద్ది రోజులుగా ఆయన టెస్ట్ రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలు ఇప్పుడు నిజమయ్యాయి. సోమవారం సుదీర్ఘ ఫార్మెట్ నుంచి తప్పుకుంటున్నట్టు కోహ్లీ ప్రకటించారు. ఈ వార్త నిజంగా అభిమానులకు చాలా బాధ కలిగిస్తోంది. అయితే రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్న వారం రోజుల్లోపే కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలకడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు తన రిటైర్మెంట్ ప్రకటించేశారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ముందే ఈ నిర్ణయాన్ని కోహ్లీ ప్రకటించారు. కొద్ది రోజుల ముందు భారత టెస్ట్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ను ప్రకటించారు. ఆ బాధలో ఉన్న క్రీడాభిమానులకు ఇప్పుడు మరో చేదు వార్తనే చెప్పాలి ఇది. ఇక గత సంవత్సరం బార్బడోస్లో జరిగిన ప్రపంచ కప్ విజయంతో టీ20 క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దూరమయ్యారు. ఇప్పుడు తాజాగా టెస్టులకు కూడా దూరమయ్యారు ఇద్దరు. 2024-25 టెస్ట్ సీజన్లో కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. 5 టెస్టుల్లో 186 పరుగులు మాత్రమే చేశారు. మొదటి మ్యాచ్లో శతకాన్ని సాధించిన మిగతా మ్యాచ్లో వరుసగా విఫలమయ్యారు కింగ్. ప్రస్తుతం 123 టెస్టుల్లో 9230 పరుగులు సాధించి ఒక రికార్డు అయితే తన పేరిట నెలకొల్పారు. 46.85% సగటుతో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇక స్వదేశంలో అయితే 55 టెస్టుల్లో 4336 పరుగులు ఉన్నాయి కోహ్లీకి. ఇక విదేశీ పర్యటనలో అయితే 66 టెస్టులు ఆడాడు. 4774 పరుగులు కొట్టాడు. మొత్తం కోహ్లీ 68 టెస్టుల్లో భారత్ కెప్టెన్గా నాయకత్వం వహించాడు. భారత కెప్టెన్గా ఇదే అత్యధికం మన రికార్డుగా. ఇందులో 40 విజయాలు, 17 ఓటములు, 11 డ్రాలు అయ్యాయి. సో అతని కెప్టెన్సీ విజయ శాతం చూస్తే 58% కనిపిస్తోంది. 2014 నుంచి 22 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు కోహ్లీ. 5864 పరుగులు కొట్టాడు ఆ టైంలో. ఇందులో 20 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఇప్పుడు రిటైర్డ్ కావడం బీసీసీఐ కూడా ఇష్టం లేదు. తన నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలని కూడా బీసీసీఐ విరాట్ కోహ్లీని కోరింది. కానీ విరాట్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వెంటనే ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులకు ఈ విషయాన్ని పంచుకున్నారు. అయితే విరాట్ కోహ్లీ అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలను అందించాడు. కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడనే వార్త మాత్రం అభిమానులకు చాలా బాధ కలిగిస్తోంది.